హలో గాయస్, మనకి నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ డే 1 కంప్లీట్ అయింది కదా. మరి ఈ టెస్ట్లో యశస్వి జైస్వాల్ ఏకంగా 101 రన్స్ చేశాడు. మరి 101 రన్స్తో కొన్ని రికార్డుల్ని బ్రేక్ చేసి పక్కన పెట్టాడు. ఆ రికార్డులు ఏంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఈ రికార్డులో చూసుకుంటే ఏకంగా బ్రాడ్మ్యాన్ పేరు మీద ఉన్న రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టాడు. అయితే మరి బ్రాడ్మ్యాన్ పేరు మీద ఉన్న రికార్డ్ ఏంది భయ్యా అంటే, అంతకుముందు ఇంగ్లాండ్ మీద బ్రాడ్మ్యాన్కి 89.7 యావరేజ్ ఉండేది. కానీ ఇప్పుడు యశస్వి జైస్వాల్ చూసుకుంటే ఇప్పటివరకు ఇంగ్లాండ్ మీద మొత్తం 10 ఇన్నింగ్స్ ఆడితే అతను ఏకంగా 813 రన్స్ చేశాడు. దాంట్లో అతను యావరేజ్ కనుక చూసుకున్నారంటే 90.7 యావరేజ్ ఉంది, 90.3 యావరేజ్ ఉంది. సో దీంతో బ్రాడ్మ్యాన్ పేరు మీద ఉన్న 89.7 యావరేజ్ని బ్రేక్ చేసి మరి మనోడు 90.3 యావరేజ్తో మరి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. అయితే అక్కడితో ఆగిపోయింది అనుకోమాకండి రికార్డు. ఇంకా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకి ఇంగ్లాండ్ మీద అలాగే ఆస్ట్రేలియా మీద ఆడిన ఫస్ట్ టెస్ట్లోనే అది కూడా వాళ్ళ సొంత గడ్డ మీద ఆడిన ఫస్ట్ టెస్ట్లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్ ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపించరు, మీరు ఎక్కడ వెతికినా కూడా. అయితే మరి నిన్న ఇంగ్లాండ్ గడ్డ మీద ఫస్ట్ టెస్ట్లోనే సెంచరీ కొట్టి అటువైపు ఆస్ట్రేలియా మీద ఇటువైపు ఇంగ్లాండ్ మీద ఫస్ట్ టెస్ట్లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్గా యశస్వి జైస్వాల్ ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇక్కడతో 2 అయిపోయినాయి, ఇంకా అయిపోయినాయి అనుకోమాకండి, ఇంకా 2 ఉన్నాయి. వాటిలో ఇంకోటి ఏంటంటే మనకి మన ఓపెనర్స్ ఎవరు కూడా ఇప్పటివరకు హెడింగ్లీ వేదికగా సెంచరీ కొట్టిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. అయితే మరి నిన్న హెడింగ్లీ వేదికగా ఫస్ట్ టైం సెంచరీ కొట్టి మరి ఫస్ట్ భారత ఓపెనర్గా ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడితో అయిపోయిందా అనుకోమాకండి, ఇంకో రికార్డు ఉంది. అదేంటంటే మనకి ఇంగ్లాండ్ గడ్డ మీద ఆడుతూ ఫస్ట్ టెస్ట్లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే మీకు నలుగురు ప్లేయర్స్ కనిపిస్తారు. సో వాళ్ళలో వచ్చేసరికి ఫస్ట్ మనకి మురళీ విజయ్, మంజరేకర్, సౌరవ్ గంగూలీ, సందీప్ పటేల్. సో మరి నిన్న మనోడు కూడా హెడింగ్ల దగ్గర సెంచరీ కొట్టాడు కాబట్టి వాళ్ళ సరసన జాయిన్ అవడం జరిగిందనమాట. సో యశస్వి జైస్వాల్. సో మరి దీంతో ఒకే ఒక్క మ్యాచ్లో 100 రన్స్తో 4 రికార్డులు బ్రేక్ చేసి పక్కన పెట్టాడు. సో మరి ఇతని రికార్డ్ని బ్రేక్ చేసే ఎబిలిటీ ఇంకా ఎవరికైనా ఇండియన్ టీంలో ఉందా? ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేసేయండి.